హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో నేను పెట్టే లేటెస్ట్ వీడియోలు అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో ఈరోజు మన చిక్స్ అనేది రెండవ రోజు. సో రెండవ రోజు మనం మేనేజ్మెంట్ ఏందనేది ఈ వీడియోని అయితే నేను తెలియజేస్తాను. మీరైతే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మార్నింగ్ అయితే నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫీడర్లకు స్టాండ్లు అయితే వేయలేదు నిన్న. సో ఈరోజు అయితే నేను స్టాండ్లు అయితే వేశాను. ఎందుకంటే స్టాండ్లు వేయకపోతే ఫీడ్ మీద మొత్తం పొట్టు పడుతుంటుంది. ఈ పొట్టు పడడం వల్ల మొత్తం ఉనికనే ఉంటుంది. సో అవి ఫీడ్ ఇంటేక్ చేయ ఎక్కువ. సో అందుకని నేనైతే స్టాండ్లు అయితే వేసినాను మీరు చూస్తున్నట్టయితే. సో స్టాండ్లు వేసిన కంప్లీట్ అయిపోయినాక మనం వాటర్ అయితే పెట్టుకున్నాము. వాటర్లో మెడిసిన్ వచ్చేసి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇన్నో క్లీన్ ట్యాబ్లెట్లు అనేవి ఉంటాయి. సో నేను 200 లీటర్ డ్రమ్ముల్లో వాటర్ తీసుకున్నాను. 200 లీటర్ డ్రమ్లో ఒక ట్యాబ్లెట్ దాన్ని బట్టి వేసుకోవాలి. నేనైతే ఒక ట్యాబ్లెట్ అయితే వేశాను. ఇంకోటి వచ్చేసి అస్టిక్ యాసిడ్ అనేది మనకు స్టార్టింగ్ నుంచే యూజ్ చేసుకోవాలి. సో అస్టిక్ యాసిడ్ యూజ్ చేయకపోతే మనకు ఈకోలై అనేది వచ్చే ఛాన్సులు ఉంటాయి. ఎందుకంటే మన సైడ్ వాటర్ అనేది కొంచెం ఫ్లోరైడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటర్ని బట్టి మనం యూజ్ చేసుకోవాలి. ఒక్కొక్క ఏరియా బట్టి ఒక్కొక్క మెడిసిన్ అనేది యూజ్ చేస్తాము. సో మన తరపు అయితే నేను యూజ్ చేసేది ఏంటంటే మెయిన్ అస్టిక్ యాసిడ్ అండ్ ట్యాబ్లెట్లు. సో ఇప్పుడైతే చిన్న ట్యాబ్లెట్ యూజ్ చేస్తా ఇన్నో క్లీన్, తర్వాత మళ్ళీ ఫిల్టర్లో పెద్ద ట్యాబ్లెట్లు యూజ్ చేస్తా. ఇప్పుడు మళ్ళీ మెడిసిన్ అనేది మనకు చిన్నపిల్లలకు మెడిసిన్ ఇచ్చేది ఏంటంటే ఇప్పుడు ఇందులో మనకు నియోడాక్స్ అనేది పౌడర్ అనేది మనకు 3 ప్యాకెట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆ 3 ప్యాకెట్ అనేది సో మార్నింగ్ అయితే నేను పెట్టాను కదా, మళ్ళీ ఈవినింగ్. సో 3 డేస్ అంటే 3 టైమ్స్ అయితే మనం అయితే అదైతే పెట్టుకోవాలి. ఇంకోటి వచ్చేది బ్రూడింగ్ అనేది మనం డ్రమ్ బ్రూడింగ్ అనేది యూజ్ చేసుకుంటాము. డ్రమ్ బ్రూడింగ్ గురించి నేను షార్ట్ వీడియో అనేది తీసి పెడతాను. ఇప్పుడు డ్రమ్ బ్రూడింగ్లో మనకు మొద్దులు అనేది యూజ్ చేసుకోవాలి. అవే కరక వేరే ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనం ఆ బ్రూడింగ్ పెట్టినప్పుడు హీట్ అనేది బరాబర్ ఉంటుంది కాబట్టి మనకు మోర్టాలిటీ అనేది కావు. ఎందుకంటే ఇప్పుడు చలికాలం కాబట్టి మనం హీట్ అనేది మంచిగా పెట్టుకోవాలి. ఎంత మంచిగా పెట్టుకుంటే అంత మోర్టాలిటీ ఉండవు. ఒక 1 వీక్ అనేది పెట్టుకోవాలి ఫస్ట్ వ్యాక్సిన్ దాకా. సో మనకి ఈరోజు అయితే నిన్న వచ్చినాయి కాబట్టి ఈ రోజుకి అయితే మన బర్డ్స్ చిక్స్ అనేది మోర్టాలిటీ ఒక 5 ఉన్నాయి. ఇప్పుడైతే నేనైతే వాటర్ అనేది ఫీడ్ అనేది అన్నీ రెడీ చేసుకొని పోస్తున్నా. సో మధ్యలో మనం అయితే లేపుతూ ఉండాలి. ఎందుకంటే బర్డ్స్ చిన్నపిల్లలు కాబట్టి లేపితేనే వేసుకుంటూ ఫీడ్ ఇంటేక్ అండ్ వాటర్ ఇంటేక్ తీసుకుంటాయి కాబట్టి మోర్టాలిటీ అనేది ఎక్కువ కావు. సో నేనైతే ఆ విధంగా చేస్తాను. ఇంకోటి వచ్చేసి ఏంటంటే లైటింగ్ కూడా చూసుకోవాలి. మనకి ఇప్పుడు ఎలోజిన్ లైట్లు పెట్టాం కదా, ఇది అప్పుడప్పుడు ఫెయిల్ అవుతూ ఉంటాయి. సో ఫెయిల్ అయినప్పుడల్లా మనం చేంజ్ చేసుకోవాలి. లైటింగ్ ఎంత మంచిగా ఉంటే అంత మనకు ఫీడ్ అండ్